ఆకివీడు రామాలయ నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పింది. అయితే అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే రామాలయం నిర్మిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. మరోవైపు అనధికారికంగా ఉన్న చర్చీలపై తన పోరాటం ఆపేదే లేదంటున్నారు ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెదపేట రామాలయం అంశం కొద్ది రోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆకివీడులో రామాలయం పునర్నిర్మిస్తామంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విరాళాలు కూడా స్వీకరించారు. ఈ విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆకివీడులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. ఆకివీడులో నిర్మాణాలు లేదా కూల్చివేత ఎలాంటి పనులైనా సరే ప్రభుత్వ అనుమతితోనే జరగాలని కోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ 4 వారాలు వాయిదా వేసింది. వివాదాస్పదంగా మారిన ఆ స్థలంలో రామాలయమే ఉందని అన్ని రికార్డుల్లోనూ అది స్పష్టమవుతోందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. 1932 ఆర్ఎస్ఆర్లో గుడి అని స్పష్టంగా రాసుంది. అదే 92, 93లో ఆ ఫసలి అనే ఒక రెవెన్యూ డాక్యుమెంట్లో కూడా స్పష్టంగా రామాలయం అనే ఉంది. ఎంత స్పష్టంగా ఉంటే రామాలయంలోకి, నా నియోజకవర్గంలో ఉన్న రామాలయంలోకి వెళ్తాను అంటే వెళ్ళటానికి వీలు లేదు కదా. కొడతానికి వచ్చారు, నా వెనకాలలో సాగొట్టారు. నాకేదో సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అన్నీ ఉండబట్టి నేను బయటపడ్డాను. రామాలయంలోకి వెళ్ళడానికి క్రిస్టియన్ల పర్మిషన్ తీసుకోవాలా? ఇదెక్కడి చోద్యం అంటూ ప్రశ్నించారు రఘురామకృష్ణరాజు. క్రైస్తవుల అనుమతి తీసుకునే నేను నా హిందూ దేవాలయంలోకి వెళ్ళాలి అని నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకెవరన్నా హిందూ దేవాలయాలకు వెళ్ళగలరా? కల్వరీ టెంపుల్స్కి వెళ్ళాలా, వేరే చర్చిలకి వెళ్ళాలా అనే చర్చ డెఫినెట్గా వస్తుంది. ఆకివీడు రామాలయం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. అనుమతులు లేవంటూ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడం వెనుక కొన్ని శక్తుల ప్రేరేపణ ఉందని రఘురామ విమర్శించారు. రాష్ట్రంలో అనుమతులు లేని చర్చిల నియంత్రణపై 10 రోజులుగా తను గళమెత్తుతున్నానని, ఆకివీడులో రామాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని అంటున్నారు రఘురామకృష్ణరాజు. మరి ఈ విషయంలో కోర్టు ఏం చెప్తుందో చూడాలి.